మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజైతే మనం 18వ వార్డులో అయితే ఉన్నామండి. ఎందుకు అంటారా, మనకు తెలుసు కావలి అభివృద్ధి అనేది పరుగులు తీస్తుందని చెప్పి మనందరికీ తెలుసు కదా. సో అదే కోవలో అయితే ఈరోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారావు అయితే 18వ వార్డులో సమస్య మీద పరిష్కారం నాదా అంటూ కూడా ప్రజలందరి సమస్యలు అయితే తెలుసుకుంటూ ఉన్నారు. సో సార్ అయితే వాళ్ళ ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. సో మనం ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలను అయితే అడిగి తెలుసుకుందాం. ఈ రోజైతే సార్ వచ్చారు కదా, వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుంది, ఏంటి, ఏ సమస్యలు సార్ ముందుకు తీసుకెళ్లారు అన్న విషయాలన్నీ కూడా కనుక్కుందాం అనమాట. మేడం నమస్తే, మీ పేరు? యమున. ఈరోజు సార్ అయితే మీ వార్డుకు వచ్చారు కదా, మీ వార్డులో ఏ ఏ సమస్యలు సార్తో చెప్పారు? పక్కన రోడ్డు సైడ్ కాలువ లేదండి, అది వేయడానికి సార్కి చెప్పారు. ఇంకా కాలువలు కూడా సరిగా క్లీన్ చేయడంలా, చెత్త వేసుకోకపోరు, అవి ఒక్కటి చెప్పారు సార్కి. ఇంకా రోడ్డు వచ్చి 20 years నుంచి రోడ్డు వేయడం లేదని సార్కి చెప్పారు. సార్ వచ్చి కన్ఫామ్గా వేసేస్తామమ్మా అని చెప్పారు. ఓకే, ప్రతి వార్డులో కూడా ఇదే విధంగా సమస్య మీద పరిష్కారం నాది అంటూ ఎన్నో సమస్యలు అప్పటికప్పుడు పరిష్కారం చేస్తూ ఉన్నారు కదా, దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తూ ఉంది? ఈ గవర్నమెంట్లో అయినా క్లియర్ అయిపోతే బాగుంటుందని అనిపిస్తుంది. అది సార్ అనిపిస్తుందా మీకు? కంపల్సరీ చేసేస్తామని చెప్పారు సారు. చాలా వార్డులో కంప్లీట్ అయ్యాయి, మా వార్డుకి అసలు కంప్లీట్ అవ్వాల. ఇంకా అందుకని మా వార్డుకి వచ్చింది. ఇది వరకు ఎప్పుడైనా వచ్చారు? ఈసారి సార్ వచ్చింది. సో ఇందాక మీరు సార్ని వీడియో తీస్తుంటే చూసాను. ఎందుకు అంత ఇష్టం సార్ అంటే? లేదు, నాకు కూడా అభిమానం. లంబోదర్ క్యాటరింగ్ కాడి నుంచి కల్లే రోడ్డు దాకా రోడ్డు అది ఎన్నాంచో బాధపడుతున్నాం. సార్ వచ్చినాక ఇదే మొట్టమొదటిసారి సారు వచ్చి చూసి దాన్ని నీకు ఎందుకు 4 రోజులు 2 నెలలు అప్పుడు పూర్తి చేస్తామని చెప్పాడు. మాకు అదే సంతోషం, ఆయన అంటే మంచి నమ్మకం. అది సో మీరు ఇంత ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఇదివరకు ఎప్పుడైనా ఎవరు కూడా ఇటువైపు రాలేదా, ఇలా చెప్పలేదా? రాలేదమ్మా. ఒక్క మాకు వార్డుకు ఉన్నారు హరిని, ఆయనే వస్తాడు, ఆయనే చెబుతాడు ఏది చెప్పిన. అది అది అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద అంత నమ్మకం ఉందా మీకు? మాకు ఎట్టి నమ్మకం, పని పోద్ది, ఏం బాధ లేదు. మా సార్ బ్రహ్మాండంగా చేస్తాడు ఎమ్మెల్యే గారు. ఓకే, చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు మీరు. సంతోషం అమ్మా, భలే సంతోషం. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే ప్రజలైతే స్పందిస్తూ ఉన్నారు. సో జనవరి 1కి స్టార్ట్ అయ్యి మార్చికి అయితే కంప్లీట్ అయిపోతుందని చెప్పనైతే చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ సార్ ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పి మాకైతే నమ్మకం ఉంది అని ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా నమ్ముతున్నారు సార్ని. సో ఈ విధంగా అయితే మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి అనేది శరవేగంగా ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి, 18వ వార్డు నుంచి, కావలి.